ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటో తెలుసా అండి? సంపదలు నశించుటకు కారణాలు ఏంటి అనేది తెలుసుకుందామండి. మనం ఎంత సంపాదించినా కానీ అస్సలు నిలవట్లేదు, ఎందుకు ఏంటి అని అనుకుంటూ ఉంటాం కదండి. దానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. అవి ఏంటి అంటే, పసుపు కుంకుమలు రాసిన గుమ్మంపై కాలు మోపి గృహంలోకి అడుగు పెట్టడం వల్ల సంపదలు నశిస్తాయండి. ఇక బీరువా యొక్క తలుపులు ఎక్కువ సమయం తెరిచి ఉంచడం, తాళం వేయకపోవడం వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, సంపదలు నశిస్తాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్కువసేపు బీరువా తలుపులు ఓపెన్ చేసి ఉంచొద్దు, అలాగే లాక్ చేయకుండా కూడా ఉంచకండి. ఇక మాసిన విడిచిన బట్టలు బీరువాలో భద్రపరిచి ఉంచుట వలన సంపదలు తగ్గుముఖం పడతాయి. మీరు అనుకుంటారు కదండి, ఎవరైనా మాసిన బట్టలు విడిచిన బట్టలు బీరువాలో పెట్టుకుంటారా అని. ఒక్కసారి గుర్తు చేసుకోండి. మన పట్టు చీరలు ఉంటాయి కదండి, ఎప్పుడు మాత్రం డ్రై వాష్కి ప్రతిసారి ఇవ్వం కదా. ఈసారి ఒక 2-3 టైమ్స్ అయినా కట్టుకున్నాక డ్రై క్లీనింగ్కి ఇస్తాం కదా. అలా అంటే అవి విడిచిన బట్టలే కదండి, మాసిన బట్టలే కదా. అర్థం చేసుకోండి, మీకే అర్థమవుతుంది. ఇక ఇంటి ఇల్లాలు గాజులు నుదుట బొట్టు ధరించకుండా ఉంటే అప్పులు ఎక్కువగా పెరుగుతాయంట. అలా చేయకండి. పర్వదినమున ఎందు గడపకు అంటే పండగలకు గడపకు పసుపు, గుమ్మానికి తోరణాలు కట్టకుండా ఉండడం వల్ల లక్ష్మీ కటాక్షం నశించి ఖర్చులు పెరుగుతాయి. చాలామంది పండగ సమయంలో అన్నీ చేస్తుంటారు. గుమ్మానికి తోరణాలు కట్టడం కొంతమంది కట్టరండి. అందుకోసమే చెప్తున్నాను, అర్థం చేసుకోండి. కాలి చెప్పులను ఇంట్లో ఉంచిన సింహదారంనకు ఎదురుగా విడిచిన సంపద నశించిపోతుందండి. డైరెక్ట్గా గుమ్మం ముందే కొంతమంది విప్పుతూ ఉంటారు. అలా విప్పకండి. అలా విప్పితే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదండి, నశించిపోతుంది, సంపద అంతా నశించిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.